జనవరి 2 వరకు అక్కడ సిఆర్పిఎఫ్ గ్రూప్ బటాలియన్స్ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఆ తర్వాత దాన్ని ఎందుకు తీసేశారు? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోర్సెస్ రావడానికి వన్ అవర్ ఎందుకు టైం పట్టింది అని మాట్లాడతాడు ఆయన. సో మీరు డీజీపీగా చేశారు కాబట్టి ఆ జాగ్రఫీ కానీ టోపోగ్రఫీ కానీ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి అక్కడ ఏంటి అసలు సెక్యూరిటీ ల్యాప్సెస్ నిజంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు ది ఫ్యామిలీస్ ఆఫ్ ద బెరీవ్డ్. సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ఛానల్. మీరు ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్లాగ్ చేశారు ఇప్పుడు. ఒకటి సెక్యూరిటీ ల్యాబ్స్ అని. ఇది ఒక టూరిస్ట్ ఏరియా, దీనికి రోడ్ కనెక్టివిటీ లేదు. పెహల్గాం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చేరాలంటే కాలిబాటనే వెళ్ళాలి. ఇట్స్ ఎ మీడో. నౌ రిగార్డింగ్ ద సెక్యూరిటీ కాంపోనెంట్ డిప్లాయ్మెంట్స్, ఇక్కడ డిప్లాయ్మెంట్స్ సీజనల్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయండి, రెగ్యులర్ డిప్లాయ్మెంట్స్ కాదు. డిప్లాయ్మెంట్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ఇన్ ఎనీ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. డిప్లాయ్మెంట్ ఒక దగ్గర కాన్స్టెంట్గా కూర్చుంటే ది ఎక్స్ట్రీమిస్ట్, ఆల్ ది militants, they know where you are sitting, they will avoid that and they take some other route. Okay. So వాళ్ళని మనం సర్ప్రైజ్ చేయడం కోసం we keep moving from one place to another place. So Kashmir Valley చూస్తే at any point of time there will be minimum 200 QRTs operating in the entire area, mountainous region, hilly areas, from one place to other place, so that we have to take them by surprise. We cannot sit at one particular place. ఒక దగ్గర కూర్చొని మనం మిలిటెంట్స్ మన దగ్గరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీ షుడ్ కీప్ చేంజింగ్ దెమ్. ప్రొయాక్టివ్లీ మనం వాళ్ళని చేంజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈ ఏరియా గత 25 సంవత్సరాల్లో మొత్తం శానిటైజ్ అయింది. మొత్తం కశ్మీర్ వ్యాలీ కూడా ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ నార్మల్. ఒకప్పుడు థౌజండ్స్ ఆఫ్ మిలిటెంట్స్ ఉండేవాళ్ళు అక్కడ. అటువంటిది ఇవాళ 70 నుంచి 80 మందే ఉంటారు ఉగ్రవాదులు, అంతకంటే ఎక్కువ ఉండరు. అవును. సో ఏరియా ఇస్ ఆల్మోస్ట్ బీన్ శానిటైజ్డ్. థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఆర్ విజిటింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్. Jobs are being created, investment is being made. Now the train is being linked. Kashmir to Kanyakumari వరకు ట్రైన్స్ అనుకోండి. ఇంకా సో ఇన్ని డెవలప్మెంట్స్ జరిగినప్పుడు, ఇంత పీస్ వస్తున్నప్పుడు పాకిస్తాన్ సైలెంట్గా ఉంటుంది అనుకోవటం వెరీ నైవ్. వాళ్ళు 47 నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ స్పెంట్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఆన్ హార్పింగ్ ఆన్ కశ్మీర్. కరెక్ట్. అట్ ద మూమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫింగర్ పాయింటింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ల్యాబ్సా కాదా ఏమిటి అనేది రేపు ఎంక్వైరీలు అన్ని బయటకు వస్తాయి. ఏ విధంగా జరిగింది అనేది, ఏ విధంగా యాజ్ ఎ కంట్రీ మనం ఏ విధంగా రెస్పాండ్ చేస్తాం ఈ సిచ్యువేషన్ని, ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం మనం దీన్ని. గవర్నమెంట్ ఇండికేట్ చేసింది. సిసిఎస్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీని అబెయిన్స్లో పెట్టడం కానీ, అవును, మన యొక్క డిప్లొమాటిక్ స్టాఫ్ని రెడ్యూస్ చేయడం కానీ, కొంతమందిని తీసేయడం కానీ, వాఘా బార్డర్ని క్లోజ్ చేయడం కానీ, వీసాలన్నీ క్యాన్సిల్ చేసి పాకిస్తాన్ ఎంతమంది ఉన్నారో పాకిస్తానీ సిటిజన్స్ వాళ్ళని వెంటనే వెళ్ళిపోమని చెప్పడం కానీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా రక్షణ మంత్రి కూడా, డిఫెన్స్ మినిస్టర్ గారు నేను ఒక స్టేట్మెంట్ చేశారు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఫ్రమ్ బీహార్.
is a very strong statement as an indication as to what is going to happen. అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీలు సిఆర్పి ఉండాలి, 2 బెటాలియన్ సిఆర్పి ఎక్కడికి పోయింది అంటే దాని జవాబులు క్లియర్గా రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఏ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు కూడా ఒక దగ్గర మనం పెడితే డిప్లాయ్ చేస్తూ పోతే కంట్రీలో ఉన్న మొత్తం ఫోర్సెస్ పెట్టినా కూడా మీరు ఎక్కడ ఏది ఉండదు. ఫోర్సెస్ కీప్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. జమ్మూ ఏరియాలో కొన్ని ఏరియాస్లో మిలిటెంట్స్ స్పాట్ అయ్యారు. పాకిస్తాన్ మనం కాశ్మీర్ని కంట్రోల్ చేసాము, కాశ్మీర్లో నార్మల్స్ వచ్చింది అనేసరికి జమ్మూలో ఇన్సిడెంట్స్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. జమ్మూ ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అక్కడ ఫోర్సెస్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో ఫోర్స్ అక్కడికి ఫోర్స్ మూవ్ అవుతుంది, ఒక దగ్గర కూర్చోదు. కాబట్టి ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఐ వుడ్ ఆల్వేస్ సే ఇస్ డైనమిక్, నెంబర్ 1.